Zone Ads, World of Local Business Info. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ అంటే మీ అందరికీ తెలియంది కాదు, చాలామందికి తెలిసిందే. ఇవాళ ఆర్థరైటిస్ అని చాలామంది సఫర్ అవుతున్నారు. అంటే మిడిల్ ఏజ్ పర్సన్స్ నుంచి 35 నుంచి ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. బికాస్ కారణం ఏంటి అంటే ఒబేసిటీ, తర్వాత న్యూట్రిషన్ డెఫిషియన్సీ, తర్వాత ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఆల్స్ ఫిజికల్ ఫిట్నెస్. వీటి వల్ల మిడిల్ ఏజ్ పర్సన్స్ చాలామంది కూడా నీ జాయింట్ ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆస్టియోఆర్థరైటిస్ అంటే నీ జాయింట్ ఒకటే కాదు, వేరే జాయింట్స్ కూడా వస్తుంది. బట్ నీ జాయింట్ ఆర్థరైటిస్ అనేది ఎందుకు పర్టికులర్గా నేను స్ట్రెస్ చేస్తున్నాను అంటే, లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను, ఆర్థరైటిస్ అనగానే భయపడడం స్టార్ట్ అవుతుంది. అసలు భయపడాల్సిన అవసరమే లేదండి ఆర్థరైటిస్ గురించి. బట్ థింగ్ ఏంటి అంటే, స్టార్ట్ అయిన ఇనిషియల్గా స్టేజెస్లోనే మనం కనుక డయాగ్నోస్ చేసుకుని ప్రాపర్గా కనుక డయాగ్నోస్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయగలిగితే మాత్రం 100% మంచి రిజల్ట్ ఉంటుంది. అది గ్రేడ్స్ బట్టి ఉంటుందని మీ అందరికీ తెలిసింది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 అట్లా ఆ గ్రేడ్స్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం హౌ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ హౌ టు మేనేజ్ ద ట్రీట్మెంట్ అనేది మనకు అర్థమవుతుంది. ఇక సర్జరీ అంటారా, సర్జరీ విషయంలోకి వచ్చేసరికి చాలా విషయాలు ఉంటాయి. అది అందరికీ చేస్తారా సార్? చేయరు. అందరికీ కంపల్సరీ ఇప్పుడు ఆర్థరైటిస్ వచ్చింది అంటేనే మొత్తం మ్యాక్సిమం పేషెంట్స్లో కూడా చూస్తే సర్జరీ చేసేస్తారేమో, 100% సర్జరీ చెప్పేస్తారేమో. పొరపాటున ఎవరైనా డాక్టర్ సర్జరీ అని చెప్పినా కూడా కంగారు అయిపోతుంటారు. ఇలాంటి విషయాల్లో మాత్రం 100% మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఫస్ట్ మీరు మీట్ అవ్వాల్సింది డాక్టర్ ఎవరంటే ఫిజియోథెరపీ డాక్టర్. ఎందుకు అంటున్నానంటే ఫిజియోథెరపీ డాక్టర్ స్ట్రెస్ చేయడానికి కారణం, ప్రొఫెషనల్ ఫిజియోథెరపీ డాక్టర్ని కలిస్తే మాత్రం మీకు 100% న్యాయం జరుగుతుంది. ఎందుకు? ఇప్పుడు ఆర్థరైటిస్ ఉంది, సే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, అది ఎలా తెలుసుకోవడం? ఎక్స్రే మినిమం బేసిక్ రిక్వైర్మెంట్ అండి, ఇన్వెస్టిగేషన్. ఎక్స్రే చూడడం వల్ల మనకి ఏ స్పేస్ అనమాట, జాయింట్ స్పేస్ అనేది ఎంతవరకు తగ్గింది, ఎంతవరకు ఉండాలి, అసలు ఎంతవరకు తగ్గింది అనేది మీకు నాలెడ్జ్ తెలియాలి. ఓకే, ఆ ఎక్స్రేని చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా 100% మీకు ఒక ఐడియా క్లారిటీగా వచ్చి మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం మీరు 100% భయం లేకుండా ధైర్యంగా నిలబడగలుగుతారు. బట్ థింగ్ ఏంటంటే, దేనికైనా సొల్యూషన్ మన అందరికీ కూడా ఈ రోజుల్లో ఇమీడియట్గా కావాలి. ఇమీడియట్గా ఇన్స్టెంట్ ఫుడ్ లాగా అనమాట. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే ఏంటి? లైక్ మ్యాగీ, నూడిల్స్, ఇలా కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఏదైనా సరే స్విగ్గీలో పెడితే ఆయన తీసుకొచ్చి ఇచ్చేస్తారు, ఆయన బాగానే ఉంది. మీ మజిల్స్ మాత్రం రిలాక్స్ అయిపోతే లేదా వీక్ అయిపోతాయి, అవునా కదా? సో మిడిల్ ఏజ్ పర్సన్స్కి రావడానికి కారణం ఏంటి అంటే, మెయిన్ థింగ్ కదలిక లేకపోవడం. ఆల్రెడీ మనం ముందు వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. ఎందుకంటే అదే మెయిన్ కారణం కూడా. ఆ కారణాన్ని మనం ఫస్ట్ ఎరాడికేట్ చేయలేకపోతే మాత్రం, ఫిట్నెస్ మీద ఫోకస్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఆర్థరైటిస్ అనేది ఇంకా మీరు బేర్ చేయాల్సిన విషయమే. ఎందుకంటే అతప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి వస్తుందేమో 100%. లాంగ్ డీవియేషన్స్ అంటే జాయింట్ డీవియేషన్స్ చెప్పాను కదా లాస్ట్ టైం కూడా మీకు. ఏది? వారస్ డిఫార్మిటీస్ చెప్పాను. ఈ వారస్ డిఫార్మిటీస్ అనేది ఏంటి అనేది మీకు తెలుసు. వారస్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను, ఇలా బౌలెక్స్ లాగా ఉండడం. ఓకే, తర్వాత వాల్గస్ అంటే ఇలా నాక్ నీస్ లాగా ఉండడం. మీ అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా నేను చెప్పేది కూడా ఏమీ కాదు. ఎందుకంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గూగుల్ ఇమేజెస్ కొడితే చాలా అన్ని ఇన్ఫర్మేషన్స్ A to Z వచ్చేస్తున్నాయి. ఈరోజు నేను కొత్తగా చెప్పేది ఏముందని మీరు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో 100% ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఏంటి అంటే, అందరిలాగా మళ్ళీ ఎక్సైజ్ చెప్పనండో, ఇంకోటి కూడా చెప్తున్నాను. ఎక్సైజ్ చెప్పడం వల్ల మీరు మళ్ళీ అది ప్రాక్టీస్ చేశారనుకోండి, అది మీకు సూట్ కాకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఎక్సర్సైజ్ అని వీడియోలో చూస్తూ ఉంటారు చాలామంది, ఈ రోజుల్లో అప్లోడ్ చేసేస్తున్నారు అందరూ కూడా. బట్ డోంట్ ఫాలో నాన్ సెన్స్ అండి. ఎందుకంటే అది నాన్ సెన్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ ఎనీ పీపుల్ ఆర్ క్రిటిసైజింగ్ ఎనీ పీపుల్. బికాస్ డోంట్ టేక్ ఇట్ పర్సనలీ ఆల్సో, మై డియర్ ఫిజియోస్ అండ్ డాక్టర్స్ టూ. బికాస్ అప్లోడింగ్ వీడియో ఈజ్ నాట్ ఎ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ పేషెంట్స్. మీరు మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోండి, ఏదైనా స్ట్రాటజీ అనుకోండి, బట్ ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ అట్ ఆల్ క్రైటీరియా. మీరు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్ చేయగలుగుతున్నారు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, దట్ ఈస్ గుడ్. ఓకే, అపార్ట్ ఆఫ్ దాట్, ఫస్ట్ మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫస్ట్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 అట్లా ఆర్థరైటిస్ గ్రేడ్స్ ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఏ గ్రేడ్. సో ఏ గ్రేడ్ బట్టి ఏ గ్రేడ్ ఎక్సర్సైజ్ చేస్తారు. ఏదైనా కూడా రేంజ్ ఆఫ్ మూమెంట్ అని అంటాం, అంటే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద జాయింట్. ఓకే, బికాస్ నీ జాయింట్ అనేది పర్టికులర్గా ఏదైనా కూడా ఫస్ట్ నీ జాయింట్ తెలుసుకుంటుంటే మాత్రం ఆ నీ జాయింట్ అనేది మనకి మూమెంట్ ఎలా ఉంది అంటే, కూర్చున్నప్పుడు ఎట్లా ఉంది, నిలబడినప్పుడు ఎలా ఉంది. ఓకే, మన హోల్ బాడీని వెయిట్ అనేది బేర్ చేయగలుగుతుంది నీ జాయింట్. ఓకే, నెక్స్ట్ హిప్ జాయింట్, నెక్స్ట్ యాంకిల్ జాయింట్. ఇవి చూస్తే హిప్ దగ్గర అంటే పెల్విస్ దగ్గర నుంచి నీ జాయింట్ వరకు, యాంకిల్ జాయింట్ వరకు వెయిట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఈ డిస్ట్రిబ్యూషన్లో ఎటువంటి మార్పులు చెరుపులు జరిగినా కూడా, అంటే ఎటువంటి వీక్నెస్ ఏ గ్రూప్ ఆఫ్ మజిల్స్ అయినా కానివ్వండి, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ కనుక లేకపోతే ఏ పిల్లర్ అయినా కూడా నిలబడదండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కూడా మనం బేస్ అనేది ప్రాపర్గా ఉండాలి ఏ నాలెడ్జ్కి అయినా కూడా, అవునా కదా. చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయిన వాళ్ళు తీసుకుందాం, వాడికి నాలెడ్జ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్టడీ అంటాం ఈ రోజుల్లో. కాన్సెప్ట్ అంటే ఏంటి? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాటేనా? కాదు కదా. ఇవాళ ఈ రోజుల్లో చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఏ ఫర్ ఏరోప్లేన్ చెప్తున్నారు, లేదా యాప్రికాట్ చెప్పొచ్చు, చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, రైట్. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో పిల్లల్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే పేషెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్థరైటిస్ విషయంలో పర్టికులర్గా, బికాస్ ఇట్స్ ఎ వెయిట్ బేరింగ్ జాయింట్. నడిచే విధానం ముఖ్యంగా మేము గమనిస్తాం, పాస్చర్ మేము గమనిస్తాం. ఓకే, ఒక ఆర్థరైటిస్ అంటే నీ జాయింట్ ఒకటే ట్రీట్ చేస్తాం అనుకుంటున్నారా? నో, హోల్ బాడీ కూడా అంటే మీకు పాస్చర్ విధానం స్పైన్ దగ్గర నుంచి కూడా ట్రీట్ చేయాల్సి వస్తుంది. వీడేంటి అన్నీ చెప్తున్నాడు, నీ జాయింట్ పెయిన్ అంటే ఒక్క కాంపోనెంటే పెయిన్ అంటే ఆ ఒక్క కాంపోనెంటే పట్టుకున్నారనుకోండి, అసలు జ్వరం వచ్చింది, టెంపరేచర్ వచ్చింది, టెంపరేచర్కి డోలు వేసుకుంటే చాలు కదా. యాంటీబయాటిక్ దేనికి? అంతే కదా, యాంటీబయాటిక్ దేనికి? అసలు ఫీవర్ ఎందుకు వచ్చింది తెలుసుకోవడానికే కదా. సో ఆర్థరైటిస్ మీకు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే మేము బాడీ అసెస్మెంట్ తీసుకోవాల్సిందే, రైట్. హోల్ బాడీ అంటే అప్పుడు మీకు సూట్ అయ్యే యాంటీబయాటిక్ మాత్రమే ఇస్తాం. మీ ఏజ్ తగ్గట్టుగా, మీ వెయిట్ తగ్గట్టుగా, మీకున్న హిమోగ్లోబిన్ తగ్గట్టుగా మీరు ఎంతవరకు బేర్ చేయగలుగుతారు అంతవరకు దాన్ని సూట్ అయ్యే యాంటీబయాటిక్ అనేది పెడతారు. బట్ ఎక్సర్సైజ్, ప్రాపర్ ఎక్సర్సైజ్ డయాగ్నోస్ చేసి మీకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో చెప్పేది మాత్రం ఫిజియోథెరపీ డాక్టర్ ఒక్కరే, గుర్తుపెట్టుకోండి. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ ఆఫ్ గెట్ డయాగ్నోస్డ్ ప్రాపర్లీ. ఓకే, మెయిన్ థింగ్ కేర్ మెజర్స్ అండి. ఎలా అంటే షుగర్ ఉన్న పేషెంట్కి ఇన్సులిన్ మీద ఉన్నారు, అదే మెడికేషన్ తీసుకుంటున్నారు, ఫైన్, బాగానే ఉంది. మీ HbA1c లెవెల్స్ అనేవి అంటే యావరేజ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బాగున్నాయి, 6.5 లేదంటే 5 ఉంది, 5.7 ఉంది, అలా అంటారు. అకార్డింగ్ టు బికాస్ మీరు మెడికేషన్ వాడుతున్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం మీరు కేర్ తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ టాబ్లెట్స్ తీసుకున్నారు, ఎల్లో కేజీ స్వీట్స్ తినేశారు అనుకోండి, పుల్లారెడ్డిలోనో, ఎల్లారెడ్డిలోనో, మల్లారెడ్డిలోనో, ఏమవుతుంది? స్వీట్స్ పెరిగిపోతాయి కదా. అట్ ద సేమ్ టైం వాకింగ్ కూడా చేయలేదు అనుకోండి, ఓకే, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేయలేదు. ఎందుకు? ఫిజికల్ యాక్టివిటీ కూడా అనొచ్చు, ఎందుకంటే మీ పనులు మీరు చేసుకోవడం. ఓకే, మీ పనులు మీరు చేసుకోవడం కనుక మొదలు పెడితే అన్నింటికి డిపెండెంట్. ఈ రోజులో అయితే మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటున్నారు. ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? నాలెడ్జ్ తెచ్చుకోండి, నాలెడ్జ్ బ్రెయిన్ వాడండి యార్. జనరల్ నాలెడ్జ్ వాడితే బెటర్ కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టినోడు ఎవడు? నాలెడ్జ్తోనే, హ్యూమన్ బీయింగే కదా, కొత్త వాళ్ళు రోబోట్స్ ఏం రాలేదు కదా. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, నాలెడ్జ్ తీసుకోవడం తప్పు కాదు. ఇవాళ ఆర్టికల్ కూడా చదివాము, ఆర్టికల్స్లో కూడా చాలామంది కూడా యంగ్స్టర్స్ పర్టికులర్గా చాలా డ్యామేజ్ అయిపోతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత గూగుల్ వీటిల్లో బాగా సెర్చింగ్ చేసేస్తున్నారు, దాంతో నాలెడ్జ్ ఎక్కువ వచ్చేస్తుంది మాకు అని అనుకుంటున్నారు. ఓకే, ఇన్ఫర్మేషన్ తీసుకోండి, మీరు కన్ఫర్మేషన్ చేసుకోబాకండి, అదే గుర్తుపెట్టుకోండి, రైట్. ఆల్ ది వెరీ బెస్ట్. Hope you are getting good information from us. Make sure of visiting our clinic. We do have a particular protocols and excellent design protocols, particularly in particular patients, because according to your body status మా దగ్గర protocols ఉన్నాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వచ్చి క్లారిఫై చేసుకోవచ్చు. Clear? All the best. Bye. Subscribe to our channel, click the bell icon and select all.